హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి, ఐటీ మినిస్టరు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు రోజు రోజుకి తెలుగుదేశం పార్టీలో పట్టు పెంచుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య చాలాసార్లు శ్రీ నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలామంది కేంద్ర మంత్రుల్ని కలిసి ఆయన చర్చలు కొనసాగించడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రస్తుతం శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా చర్చలు చేయాలి అని అంటే ప్రతిదానికి ఆయనే వెళ్లకుండా ఆయన తరపున శ్రీ నారా లోకేష్ గారిని పంపించడం జరుగుతుంది. ఆయన కూడా ఈ చర్చల్ని చాలా సమర్థవంతంగా పూర్తి చేసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ బీజేపీలోని ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా శ్రీ నారా లోకేష్ గారి మీద మంచి సానుకూలత ఉందని మనకి సమాచారాలు వస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ 75 సంవత్సరాలు దాటిపోయాయి. కాబట్టి తెలుగుదేశం నెక్స్ట్ జనరేషన్కి ఆ పార్టీని అప్పచెప్పే కార్యక్రమాలని సజావుగా సాగే దిశగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే శ్రీ నారా లోకేష్ గారు అటు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పట్టును పెంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ పార్టీలోని మంచి అభిప్రాయం తీసుకురావడమే కాకుండా పార్టీలో ఉన్న వ్యక్తుల కుటుంబాలతో కూడా ఆయన సాన్నిహిత్య సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రతి పార్లమెంటు స్థానం నుంచి, అంటే ప్రతి పార్లమెంటు స్థానంలో దాదాపు ఒక 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఈయన ఆత్మీయ సమ్మేళనంలోనే పాలు పంచుకోవడం జరుగుతుంది. రోజుకొక పార్లమెంటు స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబాలతోనే ఆయన ఈ డిన్నర్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఈ డిన్నర్ కార్యక్రమంలో ఆయన కేవలం ఆ ఎమ్మెల్యేలతోనే కాకుండా ఆ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో కూడా చాలా వరకు చర్చలు చేస్తూ వాళ్ళకి ఏమైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటూ వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా ప్రవర్తించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఇంతవరకు ఆల్రెడీ ఒక 4-5 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఈ విందు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలన్నింటిలోనే శ్రీ నారా లోకేష్ గారు చాలా వరకు ఈ వస్తున్న ఎమ్మెల్యే కుటుంబాలతోని ఎక్కడ అరమరికలు లేకుండా కలిసిపోవడం జరుగుతుంది. తను మినిస్టర్ని అని చెప్పి ఏ విధమైన భేషజాలకి పోకుండా వాళ్ళలో ఒక వ్యక్తిగా కలిసిమెలిసి ఈయన కొనసాగడం జరుగుతుంది. దీనితో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో కూడాను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడాను నారా లోకేష్ గారి పట్ల ఒక విధమైన సానుకూల వాతావరణం ఏర్పడడం మనం గమనిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో శ్రీ నారా లోకేష్ గారు ఒక పార్టీ అధినేతగానే కాకుండా పార్టీలో ఉన్న కార్యకర్తల్లోని అదేవిధంగా నాయకుల్లో కూడా చాలా వరకు సన్నిహిత సంబంధాలని పెంపొందించుకుంటూ తెలుగుదేశం పార్టీని ఆ దిశగా ముందుకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నారా లోకేష్ గారి పట్ల అందరిలోనూ ఒక సానుకూల వాతావరణం అయితే చాలా వరకు పెంపొందించడం జరుగుతుంది. అది భవిష్యత్తులో కూడా మరింత పెరిగే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.